మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సిద్ధవటం బొట్టెమెట్టను కడప జిల్లాలో కలపాలని చెప్పి సిద్ధవటం అలాగే మాచుపల్లె వాసులు చాలా పోరాటం చేశారు. వాళ్ళ కళ నెరవేరిందని చెప్పాలి. వాళ్ళు ఇప్పుడు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, అటు ఒక పక్క సిద్ధవటం కావచ్చు, ఒక పక్క ఒంటిమిట్ట కావచ్చు, ఈ మండలాలు మొత్తం మాచుపల్లితో సహా కడపలోనే కలపాలని చెప్పి మీరు చాలా వరకు ఉద్యమాలు చేశారు. ప్రభుత్వానికి కూడా దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు మీ కోరిక నెరవేరింది, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కడపకు అతి సమీపంలో ఉన్నటువంటి సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను రాయచోట్లో కలపడము, ఇక్కడ పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారు అందరూ ప్రతిరోజు రోజు కూలీలు చేసుకొని జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నుండి హెడ్ క్వార్టర్కు రాయచోటికి పోవాలంటే చాలా ప్రయాసాలతో కూడుకున్నటువంటి విషయము. అందుకోసము చాలా ఇబ్బంది పడ్డారు. ఈ గజెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రజల యొక్క మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి, బాధపడ్డారు. ఎట్లా మా పరిస్థితి భవిష్యత్తులో విద్యార్థులు కానీ, డ్వాక్రా మహిళలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతారు. ఎట్లా మా పరిస్థితి, రాయచోటికి పోవాలంటే ఒక పీజీఆర్ఎస్ ఏదన్నా సోమవారం రోజు గ్రీవెన్సలకు పోవాలన్నా రాయచోటికి పోవాల్సి వస్తుంది అని చెప్పి చాలా బాధపడినటువంటి విషయము. మేమంతా గమనించి ప్రజల మనోభావాలు దెబ్బతినేటట్టుగా ఉన్నాయి. మనము ఈ తరుణంలో మనము ఈ మండలాలకు న్యాయం జరిగేటట్టుగా పోరాడాలి అని చెప్పి గజెట్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మేము పలువురు నాయకులను సంప్రదించాము. కొంతమంది పార్టీ పరంగా కానీ ఇంకొక పరంగా కానీ ఏదో మేము చెందుతామన్నారు. కానీ వాళ్ళు అందరినీ కలుస్తూ మళ్ళా తర్వాత వాసన్న దగ్గరికి వచ్చాము. వాసన్న ఇట్లా చాలా ఇబ్బందికరంగా ఉంది, మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అని చెప్పి మేము అడిగిన వెంటనే ఈ విషయములో నాకు కూడా తెలుసు, ఇది పార్టీలకు అతీతంగా చేయాల్సిన పరిస్థితి. గజెట్ నోటిఫికేషన్ ప్రభుత్వం చేసింది కాబట్టి ఎందుకు చేసింది, ప్రజల యొక్క ఇబ్బందులను తెలియపరచండి మీరు, ప్రభుత్వానికి ఏమన్నా ఇబ్బందులు ఉంటే అని చెప్పి ప్రభుత్వం గజెట్ను ఇచ్చింది. ఈ యొక్క గజెట్ను మీరందరూ కలిసికట్టుగా రాండి, మీ 2 మండలాల ప్రజలు వస్తే మిమ్మల్ని తీసుకొని పోయి కలెక్టర్ గారికి కలుపుతాను, నేను ఎలాంటి పరిస్థితుల్లో మీకు వెన్నంటి ఉండి మీకు సహాయం చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. మాకు ధైర్యంగా మేము అప్పుడు ఎవరో ఒక నాయకుడు, మనకు సంబంధం లేని విధంగా కడప నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకుడు, ఈరోజు కడప జిల్లా అధ్యక్షుడు, ఆయన పొలిట్ బ్యూరో సభ్యుడు ముందుకు రావడము మేమందరము సంతోషకరంగా భావించి ఆయన అడుగుజాడల్లో నడిచాము. 1కి 3 సార్లు కలెక్టర్ గారిని మనకు కల్పించి మా యొక్క మనోభావాలను తెలిపేటట్టుగా ఏర్పాటు చేశారు. మళ్ళా తర్వాత ముఖ్యమంత్రి గారికి కూడా, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకొని పోతాం, మీరందరూ రాండి అంటే మేము ముఖ్యమైన నాయకులు 2 మండలాల నుంచి మేము విజయవాడకు కూడా పోయాము. ఆ రోజు చాలా ప్రయత్నం చేసి మా యొక్క ఇబ్బందులను ముఖ్యమంత్రి గారికి మేము పోయినటువంటి రిప్రజెంటేషన్ను ముఖ్యమంత్రి గారికి చేర్చి మమ్మల్ని చూపించి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు సార్ అని చెప్పి వర్ణించి చెప్పారు. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా స్పందించారు, ఎందుకంటే ప్రజల ఇబ్బందులను గమనించారు. ఒక చరిత్ర కలిగినటువంటి 2 మండలాలను ఈరోజు హీనంగా తయారయ్యి పక్క ఎక్కడో దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రాయచోట్లో కలపడం ఇది సమంజసం కాదు అని చెప్పి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జేఏసీ మా మండల తరపున ఒంటిమిట్ట మండలాల ప్రజలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, జేఏసీ సభ్యులు కానివ్వండి, చిత్తశుద్ధితో ఎలాంటి పార్టీలకు అతీతంగా మంచి మనసుతో మన శ్రీనివాసులు రెడ్డి అన్న గారు కూడా ప్రయత్నం చేశారు. కాబట్టి ఈరోజు మా మండలాలు మాకు కడపలో కలపడం జరిగినది. మేము సంతోషిస్తున్నాం. ఈయన చేసినటువంటి సహాయాన్ని 2 మండలాల ప్రజలము మేమందరము ఎప్పటికీ మరిసిపోము, ఈయన యొక్క రుణం ఎప్పటికైనా తీర్చుకుంటామని చెప్పి ఈరోజు మాట ఇస్తూ అందరి తరపున మండల ప్రజలు. మీరు చెప్పండి, అంటే మీరు ఈ 2 మండలాలు అంటే అటు పక్క రాజంపేటకి వెళ్తాయని చెప్పి చాలా వరకు ఉద్యమించారు. అంటే మీరు ఇంత ఉద్యమం చేసినప్పటికీ కడప జిల్లాలో కలుస్తాయని మీరు అనుకున్నారా? కడప జిల్లాలో కలుస్తాయని చెప్పి ఖచ్చితంగా అనుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు సీఎం గారు మంచి ఉద్దేశంతో, ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే సమన్యాయం చేయలే. ఆ రోజు ఒక ఏకపక్షంగా వాళ్ళు పెద్ద వాళ్ళందరూ ఆడ భూములు కొనుగోలు చేసి ఆ రాయచోటి చుట్టుపక్కల
పెద్ద పెద్ద నాయకులందరూ కోట్ల రూపాయలు విలువ చేసేది, కబ్జాలు చేసి భూములు చేసి ఆ విధంగా వైసీపీ నాయకులు వాళ్ళ స్వార్థం కోసమే ఆ రాయచోటి చేసుకొచ్చినారు. కానీ వాళ్ళు ఏమే మంచి ఉద్దేశంతో ఎవరు చేయలే. యాన్నో రాయచోటి ఒక మూల నుండేది జిల్లా కేంద్రం చేయడం అనేది తప్పు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ సమన్యాయం జరిగేటట్టు ఈరోజు చేశారు. కాబట్టి మనందరము సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఏ ఒక్కరూ బాధపడాల్సిన అవసరమే లేని విధంగా చేసినాడు మన సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన చేసింది చాలా విలువగా ఆలోచన చేసినాడు, చాణుక్యుని ఆలోచన మహానుభావుడు. ఈ యొక్క ఎన్నో మూల ఉండేటువంటి వాళ్ళను మనం 80 కిలోమీటర్లు చిత్తోటము ఒంటిమిట్ట మండలాలు 80 కిలోమీటర్లు పోవాలా, గ్రీవెన్స్లు పోవాలన్నా కూడా. కానీ ఇప్పుడు చాలా దగ్గర అయిపోయింది. మేము కనీసం మాచుపల్లి అయితే కనుక ఈ కడప చల్మారెడ్డిపాలెం అడుగు ఈ పక్క వేస్తే మున్సిపాలిటీ, ఆ పక్క అడుగు వేస్తే సిద్ధోట మండలం, ఈ పక్కన జేఎంజే కాలేజీ మా బార్డరు సిద్ధోట మండలానికి, జేఎంజే కాలేజీకి అవతల సిద్ధోటము, యువతల మున్సిపాలిటీ కడప. అలాంటి దాన్ని చేయకుండా ఈ మన ముఖ్యమంత్రి గారు అన్ని ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఆలోచన చేసినాడు. ఏమంటే ఒక్క వైసీపీ గుండాలకు, వైసీపీ వాళ్ళు స్వార్థంతో భూములు కొనుగోలు చేసిన వాళ్ళకు తప్ప ఇది బాధాకరము. మిగతా వాళ్ళకి ఏ ప్రజలకు ఎటువంటి బాధాకరము లేదు. అన్న మీరు చెప్పండి, మొత్తం మీకు ఈ కోరిక నెరవేరడానికి మెయిన్ క్రెడిట్ ఎవరిదంటారు? మెయిన్ క్రెడిట్ వచ్చి ముఖ్యంగా వచ్చి మేము ఫస్ట్ జేఏసీ మండలంలో జేఏసీ తరఫున అక్కడ ఉన్న అందరు సభ్యులు ఫస్ట్ జేఏసీ తరఫున దీక్ష చేసినాం. ఎప్పుడైతే మేము దీక్ష చేసినామో మా యొక్క ఇబ్బందులను మా కడప పార్లమెంట్ అధ్యక్షుడు వాసన్న గారికి మా యొక్క సమస్యలు ఎప్పుడైతే మేము చెప్పుకున్నామో ఆయన మా వెన్నట్టు ఉండి మీరు అధైర్యపడవద్దు నేనుండాను అని అక్కడికి వచ్చి మాకు సంఘీభావం తెలిపితానే మాకు ఒక ధైర్యం వచ్చింది. మా మండలాలు ఖచ్చితంగా కడపలోనే కలుస్తాయి అనే ఒక గొప్ప ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం ఎప్పుడైతే వస్తానే మేము మండలంలో ప్రజలు అందరం అన్నకు మాట ఇచ్చినాం, అన్న మీరు మా ఎన్నంటుంటే మేము ఏమైనా చేస్తాం అనే ఒక మాట తీసుకొని మీరు రండి అని మా యొక్క ఇబ్బందులను పాత్రదారుడు వాసన్న అయితే సూత్రధారుడు అధికారుల పరంగా ఆ మండలంలో పనిచేసే అన్ని ఆఫీసులు, రెవెన్యూ ఆఫీస్ కానీ, ఫారెస్ట్ ఆఫీస్ కానీ, విద్యా సంస్థలు కానీ ప్రతి ఒక్క ఇబ్బందులను దృష్టిలో మన జిల్లా కలెక్టర్ గారు దృష్టిలో పెట్టుకుని అధికారులు యొక్క ఇబ్బంది పడతారు. మన కడప జిల్లాను వదిలి ఎక్కడో రాయచోటి పోవాలంటే ఈ మండలంలో పనిచేసే అధికారులు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతారనే ఒక ఉద్దేశంతో మన జిల్లా కలెక్టర్ చాలా మంచి నిర్ణయంతో మన కడప జిల్లాలోనే ఉంచాలా అని కలెక్టర్ గారు నిర్ణయం తీసుకున్నాడు. అలాగే ప్రజల తరపున వాసన్న గారు తీసుకున్నారు. దీనికి మాకు మండలం తరపున చాలా సంతోషం. భవిష్యత్తులో మేము వాసన్నకు అలాగే మన జిల్లా కలెక్టర్ అయిన శ్రీధర్ సార్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ నమస్కారం. కడపకు అతి సమీపంలో ఉన్నటువంటి ఒంటిమిట్ట కావచ్చు, సిద్ధవటం కావచ్చు, మాచుపల్లె కావచ్చు, ఈ గ్రామాలను ఎక్కడో రాయచోటులో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్కి వెళ్ళాలంటే మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళము. మేము ఒక జేఏసీగా ఏర్పడి ఉద్యమించినప్పుడు పొలిట్ బ్యూరో సభ్యులు వాసన్న గారు మాకు అండగా ఉండి ఇప్పుడు మేము ఈ సిద్ధవటం కావచ్చు, ఒంటిమిట్ట కావచ్చు, రాజంపేటలోనే ఉండడానికి మాకు సహకరించినందుకు ఆయనకు ఎంతో కృతజ్ఞతగా, అలాగే జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ గారికి కూడా మేము ఎంతో రుణపడి ఉంటామని చెప్పి సిద్ధవటం కావచ్చు, ఒంటిమిట్ట జేఏసీ నాయకులు చెప్తున్నారు.